నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేటు పాఠశాలల్లో 25% విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించేందుకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి. పిలుపునిచ్చిన సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ. అధికారులు మండల అభివృద్ధికి రాజకీయ కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందించాలి. కోరిన చిత్తూరు మండల పరిషత్ రూరల్ అధ్యక్షుడు గీతా సంపత్. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో 22/2/2026 తేదీన నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన బీసీవై పార్టీ పూతలపట్టు యువత అధ్యక్షులు ఓం ప్రకాష్. బంగారుపాళ్యం మండలం మొగిలి మహాశివరాత్రికి భక్తుల సౌకర్యార్థం అత్యధికంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తాం వెల్లడించిన ఏపీఎస్ఆర్టీసీ పలమనేరు డిపో మేనేజర్ అల్తాఫ్ బాషా. వార్తల్లోని వివరాలు. ప్రైవేటు పాఠశాలలో 25% విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. మంగళవారం చిత్తూరు ఏపీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ఆర్టీఈ చట్టం 12(1)(c) కింద 25% ఉచిత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉచిత ప్రవేశాల కోసం ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు సిఎస్సి కేంద్రశీలు లేదా సిఎస్సి ఏపీజీఓవై ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు సంబంధిత కార్యాలయాలను సంప్రదించవచ్చని, అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1800-825-899 ద్వారా సమాచారం పొందవచ్చునని తెలిపారు. దరఖాస్తు సమయంలో రేషన్ కార్డు, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ జాబ్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్, రెంట్ అగ్రిమెంట్ వంటి చిరునామా ధృవీకరణ పత్రాలు, అలాగే వయసు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ఈ అవకాశాన్ని పేద, బలహీన వర్గాలు మరియు మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యాక్చువల్గా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు కేటాయించడానికి సమగ్ర శిక్ష ఎస్పీడీ గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 25% ఈ ఉచితంగా 1వ తరగతిలో పిల్లలను, అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, చేర్చడానికి మనం సమగ్ర శిక్ష వైపు నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిలో ఈ మంచి అవకాశాన్ని తల్లిదండ్రులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి, అంటే 2026-27కి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు, ఐసిఎస్సి, ఏ ప్రైవేట్ స్కూల్ అయినా కూడా దీంట్లో 1వ తరగతిలో ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా ఈ ఆర్టీఈ 12(1)(c) కింద ఈ సీట్లు కేటాయించబడుతున్నాయి. దీనికి సంబంధించి మనము ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెబ్సైట్లో, అంటే csc.ap.gov.in అనేటటువంటి వెబ్సైట్ కింద పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైనా కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మన సమగ్ర కార్యాలయంలో కానీ, లేదా టోల్ ఫ్రీ నంబర్ అయినటువంటి 1800-825-8599 అనేటటువంటి నంబర్కి కానీ సంప్రదించి వివరాలు అటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి దరఖాస్తులు సమర్పించడానికి అవసరం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిల్లో రేషన్ కార్డు కావచ్చు, భూమి హక్కుల పత్రం కావచ్చు, ఎంజీఎన్ఆర్ఈఎస్ జాబ్ కార్డు కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు కావచ్చు, విద్యుత్ బిల్లు కావచ్చు, రెంటల్ అగ్రిమెంట్ కావచ్చు. వీటిల్లో ఏదైనా ఒక ధృవీకరణ పత్రంతో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటు పిల్లల వయసు ధృవీకరణ కూడా సర్టిఫికేట్ అటువంటిది దీన్ని అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుంది. ప్రతి అర్హత ఉన్నటువంటి పిల్లవాడు ఈ మంచి సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వైపు నుంచి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. దీంట్లో ఎవరైనా కానీ పేద పిల్లలు, లేదంటే మైనారిటీ విద్యార్థులు, అదేవిధంగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అధికారులు మండల అభివృద్ధికి రాజకీయ కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందించాలని చిత్తూరు మండల పరిషత్ రూరల్ అధ్యక్షులు గీతా సంపత్ కోరారు. మంగళవారం ఎంపీపీ గీతా సంపత్ అధ్యక్షతన చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వీసభ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు తమ సెగ్మెంట్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రోడ్లు, తాగునీరు, పక్కా ఇళ్లు, అర్హులైన వారికి ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరారు. ప్రధానంగా ఇటీవల గత కొంతకాలంగా విష జ్వరాలతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, వారికి సరైన మందులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దీంతో రోగులు ప్రైవేట్ వైద్యశాలకు ఆశ్రయిస్తే వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని, వెంటనే అవసరమైన మందులను తీసుకొచ్చి ప్రజలను ఆదుకోవాలని అధికారులను వైస్ ఎంపీపీ రంజని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా తనను ఎంపీపీ స్థానాల్లో కూర్చోబెట్టి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఉన్నంతకాలం ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తామని, ప్రజాభివృద్ధికి పాటుపడతామని గీతా సంపత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కళ్యాణి, పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ఇప్పుడు నా దగ్గర కొంత డేటా ఉంది, అది నేనైతే చదవగలను, కానీ బట్ ఈ డేటా నా దగ్గర ఉండే డేటా కంటే అతి ముఖ్యమైన విషయాలు మీతో ప్రస్తావించాలి. అదేంటంటే, మీకు అందరికీ తెలుసు, మన మండలంలో 16 గ్రామాలలో రీసర్వే కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోయింది. 16 గ్రామాల్లో కంప్లీట్ అయితే 15 గ్రామాలకి పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటివి రిసీవ్ అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి సిద్ధంపల్లి, అదేవిధంగా చెర్లోపల్లి, ఈ 2 గ్రామాలలో రీసర్వే కార్యక్రమం స్టార్ట్ అయింది. అంటే గ్రౌండ్ ట్రూత్ని, అంటే ప్రతి సర్వే టీము ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ప్రతి ఒక్క పొలాన్ని, వాటి యొక్క గట్లని అన్నీ కూడా చూసుకొని, వాటి హద్దుల్ని నమోదు చేసుకొని, ఎవరు పట్టాదారు ఉన్నారు అని చెప్పేసి అదంతా కూడా నోట్ చేసుకునే కార్యక్రమం అయితే మనకి స్టార్ట్ అయింది. కాబట్టి మనకి ఈ 2 గ్రామాలలో మనము కార్యక్రమము స్టార్ట్ చేసే ముందే గ్రామ సభలు అనేవి పెట్టుకోవడం జరిగింది, అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అయితే కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు, అంటే కొంతమంది మనకి బయట రాష్ట్రాల్లో సెటిల్ అయి ఉంటారు, లేకపోతే మనకి గ్రామాలలో పొలాలుండి చిత్తూరులో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మనము ఇన్ఫర్మేషన్, సమాచారం అనేది చేరవేయాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ మేరకు ఈరోజు ఈ రీసర్వే టీము మీ పొలానికి వస్తారు, మీ యొక్క గట్ల మేరకు మీకు ఎంత పొలం ఉంది అని అనేది కొలతలు వేస్తారు. దాని ప్రకారంగానే ఎవరు పట్టాదారు అని అనేది కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఈరోజు చిత్తూరు రూరల్ మండలం ప్రజా సర్వసాధారణ సభ సమావేశము జరగడం జరిగింది. అందరూ అఫీషియల్స్ నుండి ఎంపీటీసీలు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ ప్రశాంతంగా సభ జరిపించడం జరిగింది. అందరూ కోఆపరేట్ చేశారు. నా పేరు రంజని, వైస్ ఎంపీపీ. ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన మా ఎంపీటీసీలు, అధికారులు అందరూ వచ్చారు, అందరు కూడా హాజరయ్యారు. అలాగే అన్ని శాఖ వాళ్ళు వచ్చారు. ఒక శాఖ చాలా ఇదిగా ఉంది, మాకు పూర్గా ఉంది అనిపిస్తా ఉంది. అది ఏంటంటే మెడిసిన్స్ అయితే స్టాక్ అయితే లేవు. తనే చెప్తున్నాడు స్టాక్ అయితే లేదు అనేసి, స్టాక్ తెప్పించాలి అంటున్నాడు. మేము కూడా పై అధికారులతో మాట్లాడి తెప్పిస్తామని హామీ ఇస్తున్నాం. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో 22/2/2026 తేదీన నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగే బీసీ సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీవై పార్టీ పూతలపట్టు యువత అధ్యక్షులు ఓం ప్రకాష్ కోరారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, బీసీలను అణగదొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఎత్తి చూపేందుకు నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 120 మంది బీసీ నాయకులు హాజరవుతున్నట్లు, అదేవిధంగా 5 లక్షల మంది పార్టీలకు అతీతంగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బీసీలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి యాదవ్, జగదీష్, కుమార్ యాదవ్, ఉదయ్ యాదవ్, శోభన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, బీసీవై పార్టీ తరఫున బీసీ సింహగర్జన అనే ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 22వ తేదీన గుంటూరు విజయవాడ హైవేలో బీసీవై పార్టీ తరఫున నిర్వహిస్తున్నాం. ఎందుకు నిర్వహిస్తున్నామంటే, బీసీలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, గత 40 సంవత్సరాలుగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన ఏ ఒక్క పార్టీ కూడా దానికి అతీతంగా పనిచేయలేదు. కాబట్టి బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేస్తూ ఈ బీసీ సింహగర్జన ప్రోగ్రామ్ ని
మేము ముందుకు తీసుకొస్తున్నాం బీసీవై పార్టీ తరఫున. రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా దీనికి అటెండ్ అవుతా ఉన్నారు. మా మెయిన్ ఎజెండా ఏమంటే బీసీ సంరక్షణ చట్టం కావాలి. అలాగే రాజధాని ఏదైతే ఇప్పుడు నిర్మిస్తా ఉన్నారో దాంట్లో 1000 ఎకరాలు బీసీలు కేటాయించాలి. అలాగే ఈ బీసీ ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో నామకా వాసికి మాత్రమే బీసీ కార్పొరేషన్లు నియమిస్తా ఉన్నారు. అలా కాకుండా ప్రతి బీసీ కార్పొరేషన్లకి నిధులు ఇచ్చి బీసీలని డెవలప్ చేసే విధంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే బీసీలకు 40 ప్రతి దాంట్లోనూ విద్య, వైద్యం, ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈ మెయిన్ గా ఈ 5 ఎజెండాలతో బీసీ సింహగర్జన విజయవాడ హైవేలో నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్ లో నిర్వహిస్తున్నాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఈ ఒక్క సభకు అటెండ్ అయ్యే అవకాశం ఉందని ఎస్టిమేషన్ ఇస్తున్నాం. రాష్ట్రంలోనే కాకుండా మన తమిళనాడు, కర్ణాటక ప్రతి చోట ఎవరైతే బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, బీసీల కోసం హక్కుల కోసం ఎవరైతే పోరాడుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశాం. దేశవ్యాప్తంగా నుంచి బీసీ నాయకులు దాదాపు 120 మంది ఈ సభకు అటెండ్ అవుతున్నారు. 5 లక్షల మంది బీసీలు దీనికి అటెండ్ అవుతున్నారు. దయచేసి చిత్తూరు నియోజకవర్గం, మన పూతలపట్టు నియోజకవర్గం, జిడినెల్లూరు నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ యొక్క మీటింగ్ అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అందరికీ మంచి చేయాలనే సదుద్దేశంతో మన బీసీవై అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీని స్థాపించి ఆయన రాత్రింపవలు కష్టాలు నష్టాలని లేకుండా అనగదొక్కుతున్న ఆయన ఎదుగుతున్న విధానము అసలు మీడియా వర్గాలకు కానీ సమాజంలో చూసిన పెద్దలు కానీ అందరూ కానీ ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. డేర్ అండ్ డేర్ గా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, బీసీలకు జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలని అనగదొక్కుంటూ ఒక్కొక్క రోజు ఎదుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తులకి, కార్యకర్తలకి, నాయకులకి మన వంతు సహాయంగా నేను నిలబడుతున్నాను. ఈ రోజు ప్రధాన అంశం ఏమంటే బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్నది. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందే కానీ భారతదేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఈ అగ్రవర్ణ పార్టీల నుంచి మనకి స్వతంత్రం రాలేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సిద్ధ సమాధి యోగా చిత్తూరు శాఖ ఆధ్వర్యంలో గాయత్రి మహాయజ్ఞం చిత్తూరు నగరంలోని తపోవనం నందు ఈ నెల 22వ తేదీ ఉదయం 8:30 గాయత్రి మహాయాగాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ బెంగళూరు వారిచే ఈ గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. సిద్ధ సమాధి యోగా చిత్తూరు శాఖ ఆధ్వర్యంలో గాయత్రి మహాయజ్ఞం చిత్తూరు నగరంలోని తపోవనం నందు ఈ నెల 22వ తేదీ ఉదయం 8:30 గాయత్రి మహాయాగాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురూజీ బెంగళూరు వారిచే ఈ గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. 36 హోమగుండాలను ఏర్పాటు చేసి 144 మంది దంపతులచే ఈ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కావున భక్తాదులు ఈ గాయత్రి మహాయజ్ఞంలో పాల్గొని పునీతులు అవ్వాలని కోరుతూ మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర కుమార్, రెడ్డప్ప, రుద్రప్పనాయుడు, జ్ఞానశేఖర్, గంగాధర బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ వారిచే ఆచార్య గురురాజారావు గారిచే ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయము 8:30 గంటలకు స్థానిక తపోవనం నందు శ్రీ గాయత్రి మహాయజ్ఞాలను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో 36 యజ్ఞకుండములతో 144 దంపతులు వారి కుటుంబాలతో చేపడుతున్నాం ఈ కార్యక్రమాన్ని. దీని యొక్క ముఖ్య ఉద్దేశము నేటి మానవాళి చాలా ఆందోళనకు, ఒత్తిడికి గురైతూ మరి విశృంఖలమైన జీవితాన్ని జీవిస్తూ జరా, రోగ, భయభ్రాంతులతో ఇంకా చాలా రకాలమైనటువంటి అనారోగ్యాలతో ప్రశాంతత లేకుండా, ఆనందం లేకుండా జీవిస్తున్నారు. మరి వాళ్ళు అందరికీ కూడా ప్రశాంతత కలుగు చేసుకోవటానికి, మంచి ఆరోగ్యము, అభివృద్ధి, శ్రేయస్సు కలుగు చేయటానికి ఒక ఉద్దేశం. రెండవ ఉద్దేశం ఏమంటే ధరిత్రి, ప్రకృతిని రెండూ కూడా ఆడ చేసేటువంటి నేతి ఆహుతి హవన ద్రవ్యాల ద్వారా సుసంపన్నం చేయటం. మూడవది మన భారతదేశ సనాతన ధర్మంలో మనకు యజ్ఞ యాగాదులు క్రతువులు చేయటము చాలా విశిష్టంగా రాజుల కాలంలో, చక్రవర్తుల కాలంలో చాలా ఉన్నాయి.
మరి ఆ యొక్క యజ్ఞాలను ఇప్పుడు సామూహికంగా చేసే కార్యక్రమం చేయటం ద్వారా మన దేశ అభివృద్ధి సుస్థిరతో పాటు ప్రపంచ శాంతి కొరకు కూడా ఈ యజ్ఞాలు నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో మన చిత్తూరు నగర వాసులు మరియు పరిసరాల మండలాలు అటువంటి వారందరూ కూడా సందర్శించి మరి యజ్ఞ ఫలాన్ని పొందవలసిందిగా, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మేము సిద్ధ సమాధి యొక్క చిత్తూరు శాఖ తరఫున పిలిపిస్తున్నాం. ఈ యజ్ఞ కార్యనిర్వాహకులైనటువంటి బాలాజీ గారు, రుద్రప్ నాయుడు గారు, రెడ్డెప్ శెట్టి గారు, జ్ఞానశేఖర్ గారు, మరి ఈ గాయత్రి యజ్ఞాలను మనకందరికీ తెలుసు. విశ్వామిత్ర మహర్షి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం నుంచే ఋగ్వేదంలో ఇవ్వబడినటువంటి 3వ ఖండంలో ఇవ్వబడినటువంటి యజ్ఞాలు ఇవి. విశ్వంలోనే ది మంత్ర ఇన్ ద యూనివర్స్ అంటారు గాయత్రి మంత్రాన్ని. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని రోజు కూడా కనీసం 108 సార్లు పఠించటం, ఒక జప నియమంతో పఠించటం చేసినట్లయితే వారి సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. అందుకనే ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని విశిష్టంగా మన భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ మరి ఆ వల్లె వేయటం ద్వారా, పఠించటం ద్వారా తమ శరీరము, బుద్ధి, మనసుని వికసింప చేసుకునేటువంటి ప్రక్రియ. మరి ఆ గాయత్రి మాత అందరూ కూడా శుభాలు కలుగు చేయాలని ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ చిత్తూరు నగరంలో ఈ తపోవనంలో నిర్వహిస్తున్నామనే విషయాన్ని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు నగరంలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గదర్శకంలో నగరపాలక కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు వేగవంతం చేశారు. చిత్తూరు నగరంలో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మార్గదర్శకంలో నగరపాలక కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు వేగవంతం చేశారు. దర్గా సర్కిల్ నుండి ఇరువారం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా మంగళవారం పలమనేరు రోడ్డు నందు భవన యాజమానులను ఒప్పించి వాళ్ళ యొక్క సొంత భవనాలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర పర్యవేక్షించారు. పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగారుపల్యం మండలం మొగిలి మహాశివరాత్రికి భక్తుల సౌకర్యార్థం అత్యధికంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ పలమనేరు డిపో మేనేజర్ అల్తాఫ్ బాషా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపల్యం మండలం స్వయంభూ మొగిలీశ్వర స్వామి దేవస్థానం మొగిలి గ్రామంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 12-2-2026 నుంచి ప్రారంభమై 22-2-2026 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి, తదుపరి 19వ తేదీ గురువారం బ్రహ్మ రథోత్సవం సందర్భంగా పలమనేరు డిపో ఏపీఎస్ఆర్టీసీ వారు భక్తులకై మెరుగైన సేవలు అందించడానికి బంగారుపాల్యం పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులతో సంప్రదించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పలమనేరు డిపో నుంచి గుడియాత్తంకు 10 బస్సు సర్వీసులు, గుడియాత్తం నుంచి మొగిలికి 10 బస్సులు, పలమనేరు నుంచి బంగారుపాల్యంకు 10 బస్సులు, మొగిలి నుంచి చిత్తూరుకు 6 బస్సు సర్వీసులు నడపనున్నట్లు పలమనేరు డిపో మేనేజర్ అల్తాఫ్ బాషా మంగళవారం బంగారుపాల్యం నందు మీడియా ముందు తెలిపారు. మహిళలు శ్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో మొగిలి ఆలయాన్ని సందర్శించాలని తెలిపారు. ఎక్కువగా రద్దీ ఉన్నట్లయితే భక్తుల సౌకర్యం కొరకు వీలైతే మొగిలి బస్టాప్ లో, లేకుంటే ట్రాఫిక్ ను బట్టి పోలీసుల సమాచారం మేరకు బైపాస్ నందు భక్తులను దించబడుతుందని మేనేజర్ అల్తాఫ్ బాషా తెలిపారు. భక్తుల రద్దీని బట్టి అదనపు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయని తెలిపారు. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా మన మొగిలికి పలమనేరు డిపో నుంచి బస్సులు ఏర్పాటు చేయడం గురించి ఈరోజు మనం వచ్చి బంగారుపాలెం పోలీస్ స్టేషన్ సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తామని చెప్పి తెలిసినారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మనము గుడియాత్తం నుంచి మొగిలికి 10 సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాము. అలాగే పలమనేరు నుంచి బంగారుపాలెంకి వయా మొగిలి కూడా 10 బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. ఇది మనం 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 16వ తేదీ ఉదయము 7 గంటల వరకు స్పెషల్ బస్సెస్ని ఆపరేట్ చేస్తున్నాము. ఈ ట్రాఫిక్ డిమాండ్ని బట్టి ఇంకా కావాలంటే సర్వీసులు మేము ఇంకా ప్రొవైడ్ ఇంకా ఎక్కువ పెంచుతాము.
ఎందుకంటే ఇప్పుడు శ్రీశక్తి పథకం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఈ మొగిలి జాతరని చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేయాలని నేను అయితే ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ రథోత్సవానికి కూడా ఆ రథోత్సవం కూడా మేము ప్లాన్ చేసుకుంటాము. రథోత్సవం రోజు కూడా బస్సెస్ మేము స్పెషల్ బస్సెస్ని ఏర్పాటు చేస్తాము. ఆ రోజు కూడా లైన్ సర్వీస్లో వచ్చే బస్సులు అంటే పోలీసు వారు వచ్చి ట్రాఫిక్ని పట్టుకొని మూమెంట్ని చూసుకొని అలో చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ పట్టుకొని మేము బస్సెస్ని లోపలికి ఆపరేట్ చేస్తాము. అట్లా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నటువంటి బైపాస్లో ఆపరేట్ చేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. మేము దాని ప్రకారం అనుగుణంగా మ్యాక్సిమం మొగిలికి లోపలికి వెళ్ళేదానికి బస్సుల్ని ఏర్పాటు చేస్తాము. బయట లేకుండా లోపలికి వెళ్ళేదానికి, ఎందుకంటే ప్రయాణికులు కూడా ఇబ్బంది ఉండకూడదు కాబట్టి బస్సెస్ అయితే లోపలికి ఆపరేట్ చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఆలయ సాంప్రదాయాలకు ఆచారాలకు భిన్నంగా మొదటిసారిగా పెద్ద జీయంగారితో మఠం లేఖ రాయించారని, రాజకీయ హోమంలో వాడుకునేందుకు చంద్రబాబు, బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర ఆడుతున్న దాంట్లో సిద్ధమయ్యారని, సెప్టెంబర్ 23, 2024 బంగారు బావి దగ్గర శాంతి హోమం ఆలయ సంప్రోక్షణ చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇక మీదట తప్పులు జరగవని, దోషాలు ఉండవని అప్పటి ఈవో శ్యామలారావు జేఈవులతో కలిసి వాస్తుశుద్ధి శాంతి హోమం చేశారని అన్నారు. ఒత్తిడికి లోనై జీఆర్ స్వాములు లేఖ రాశారని, లడ్డూ విషయంలో చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారని అన్నారు. లడ్డూలో ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా విషం చిమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి ట్యాంకర్లు పట్టుబడ్డాయని, వాటిని తిరిగి లడ్డు ప్రసాదంలో కలిపారని అన్నారు. చంద్రబాబు పాలనలో తిరిగి 4 ట్యాంకర్లు కల్తీ నెయ్యితో లడ్డులు తయారు చేశారని అన్నారు. వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. కరోనాకు గడగడలాడిపోయేటువంటి రోజులలో కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ అద్భుతంగా వీక్షించినారు. ఇళ్ల నుంచి ఇన్ని మంచి పనులు చేసినటువంటి మా మీద, అందులోనూ ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి విషయం, చంద్రబాబు గారు హయాంలో ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యి రిజెక్ట్ కాబడి కల్తీ కాబడిన ఇవి అని ఆనాటి ఈవో శ్యామలరావు గారు ప్రకటించినారు. అంటే ఎవరి కాలంలో కల్తీ కాపాడిన ఇవి? సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలో. చంద్రబాబు గారి హయాంలో పట్టుబడ్డటువంటి ట్యాంకర్లు కల్తీ కాపాడ్డాయి అని ఈవో గారు ప్రకటించటమే కాకుండా, సిబిఐ తన నివేదికలో ఆ 4 ట్యాంకర్లు మరో రూపంలో తిరిగి కొండకు వచ్చి లడ్డూలుగా తయారైనాయి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇప్పుడు పెద్ద జీఆర్ స్వామి వారికి, నిన్న మాట్లాడినటువంటి స్వాములకి నా ప్రశ్న, అంటే మీరు పోరాడుతున్నది చంద్రబాబు చేసినటువంటి ఈ దాష్టికానికేనా? మా హయాంలో లడ్లు కల్తీ కాపాడినాయి అనేటువంటి నిరూపణకు ఒక ట్యాంకర్ నెయ్యి కూడా శాంపుల్ తీసుకోవాలా? ఈ రోజున శాంపుల్ తీసుకొని పట్టుబడింది ఏఆర్ డైరీ నుంచి సరఫరా అయినటువంటి నెయ్యి చంద్రబాబు హయాంలోనే. ఆ చంద్రబాబు హయాంలో రిజెక్ట్ కాబడినటువంటివే మళ్ళీ తిరిగి వచ్చి ఏదైతే వీళ్ళు చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినారో, యానిమల్ ఫ్యాట్తోనే లడ్డూలు చేసినారు అని చెప్పారో, ఆ 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళి లడ్డూలను తయారు చేసినాయి. అంటే దోషి ఎవరు స్వాములు? చంద్రబాబు గారు కదా. చంద్రబాబు గారు పంపించినటువంటి, లోపలికి పంపించినటువంటి ఆ పదార్థంతోనే కదా లడ్డూలు తయారు చేసింది. నేను పెద్ద జీఆర్ స్వామికి వినమ్రంగా వేడుకుంటున్నా, వీటికి సమాధానాలు రావాలా? ఊరికనే అంటే స్వామి అపారమైనటువంటి గొప్ప వ్యక్తి. ఈ రకంగా ఆ స్వామినే భయపెట్టి, ప్రలోభపెట్టి, ఒత్తిడికి గురి చేసి ఇలాంటి చర్యలు చేసినటువంటి వ్యక్తులను వాళ్ళెంతటి వారైనా కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి వెంకటేశ్వర స్వామినే వాడతాము అని చెప్పితే ఊరుకునే ఉంటామని అనుకుంటే చాలా పొరపాటు.
మేము ఏ తప్పు చేయలేదు. సిబిఐ తన నివేదికలో మమ్మల్ని దోషులుగా నేరస్తులుగా చెప్పనే లేదు. చంద్రబాబు గారు ఇప్పుడు ఈ స్వాముల చేత ఈ రకమైనటువంటి కొత్త అంకానికి తెరతీయటం చాలా అభ్యంతరకరము, ఆక్షేపించగది. దాన్ని అధిక్షేపించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం. మంగళవారం ఉదయం తిరుపతి అలిపిరి పాదాల చెంత భక్తి వాతావరణం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ 507 టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం శ్రీవారి దయతో తన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కాలినడకన తిరుమల కొండపైకి ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఎంఎస్ చౌదరి కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కొంత దూరం పాటు కలిసి నడుస్తూ బండ్ల గణేష్ కు మద్దతు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని వారు ప్రార్థించారు. అనంతరం సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్రగా తిరుమలకు చేరుకున్నారు. చివరి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి యాత్ర ముగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకున్నానని ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. 23 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి సన్నిధికి చేరుకున్నారని అన్నారు. నిజాయితీగా మొక్కుకున్న తన మొరను స్వామి ఆలకించారని, ఇది అద్భుత ఘట్టమని కొనియాడారు. దాదాపు 520 కిలోమీటర్లు నడటం అయిపోయింది. అలిపిరి ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాను. స్వామివారి దయతో తిరుమల చేరుకొని రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇది దైవ సంకల్ప యాత్ర, ఇది దేవుడి యాత్ర. దారి పొడుగున ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమ్మ వెంకటేశ్వర. ఇక్కడ తిరుమలకి పాదయాత్రగా రావటం జరిగింది. 500 కిలోమీటర్ల పైచీలకు నడిచి ఈరోజు ఆయన ఇక్కడ తిరుమలలో మన అలిపిరి దగ్గర శ్రీవారి మెట్లకి ఎక్కడానికి రావటం జరిగింది. వారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం గారు కానీ, నేను కానీ, అలాగే మునికృష్ణన్న, ఆనంద్ గౌడ్, ఇట్లా తెలుగుదేశం పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. 100% మేము కూడా ఆ రోజు చాలా అంటే చాలా ఆందోళన చెందాం. చంద్రబాబు నాయుడు గారిని ఆ నరరూప రాక్షసులు ఏం చేస్తారో అని చెప్పినటువంటి ఒక భయాందోళనలో మేము కూడా ఉండటం జరిగింది. అయితే ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావటం, ఈ రాష్ట్రం మొత్తం ఒక చరిత్రను సృష్టిస్తూ 164 సీట్లతో ఆయన ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవటం మనం అందరం చూసాం. 100% ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. దీన్ని చూసి తట్టుకోలేక ఎన్నో రకాలుగా ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరి లెక్కలు కూడా ఆ వెంకటేశ్వర స్వామి తెలుస్తాడని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మరొకసారి బండ్ల గణేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఇంత అభిమానించి ఇంత గొప్ప పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకి అంత శుభం కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున బండ్ల గణేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే బండ్ల గణేష్ గారు షాద్ నగర్ నుంచి 507 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర మరి గణేష్ అన్న చంద్రన్న కోసం మరి వెంకన్న దగ్గరికి మరి పాదయాత్ర ద్వారా చేరుకోవాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. అందులో భాగంగా 22 రోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టి నిన్న సాయంత్రానికి అలిపిరి రావడం జరిగింది. ఈరోజు మరి మన ఎమ్మెల్సీ ప్రీతం నాయకులు కంచర్ల శ్రీకాంత్ అన్న గారి సంఘీభావం తర్వాత మరి వెంకన్న దగ్గరికి కాలినడకన మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, అలాగే గత ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రారంభం నుంచే కొన్ని రాజకీయ శక్తులు అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శలు ఉన్నాయని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రారంభం నుంచే కొన్ని రాజకీయ శక్తులు అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మాత్రం తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఉద్యమంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. కానీ ప్రత్యర్థులు సోషల్ మీడియా, కొన్ని మీడియా వేదికల ద్వారా అవాస్తవ ప్రచారాలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారని అన్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్య ప్రజలు నిజం, అబద్ధం మధ్య తేడాను స్పష్టంగా గుర్తించారు. దానికి నిదర్శనంగా రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజారిటీతో 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమికి అఖండ విజయాన్ని అందించారని అన్నారు. ఇప్పుడు ప్రజలు ప్రచారాల కంటే అభివృద్ధి, డేటా, పనితీరునే నమ్ముతున్నారని స్పష్టమవుతోందన్నారు.
చివరికి ప్రజల తీర్పే తుది నిర్ణయమని పేర్కొన్నారు. స్టార్టింగ్ నుంచి చూస్తే కూడా వాళ్ళ పార్టీ పునాదులే అసత్యాలు అవాస్తవాలతోనే ఆ పార్టీ పునాదులు అనేది ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం మీద వచ్చిన పార్టీ, అట్లా ఒక హిస్టరీ ఉంటుంది ప్రతిదానికి. బట్ వాళ్ళ హిస్టరీ ఏంటంటే అసత్యాలు అవాస్తవాల మీదే బతికిన పార్టీ. గత 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 మధ్య కూడా వాళ్ళ మీడియాను వాడుకొని, కొన్ని సోషల్ మీడియా వాడుకొని ఎన్ని రకాల అవాస్తవాలు జనాలను మభ్యపెట్టి 2019లో అధికారంలో రావడం జరిగింది. అయితే 19 నుంచి 24 మధ్య వాళ్ళ విశ్వరూపం మొత్తం చూశారు ప్రజలు. భయపడిపోయి ఎప్పుడు రాష్ట్ర చరిత్రలోనే లేనట్టు 93% స్ట్రైక్ రేట్ తోటి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సారథ్యంలో కలిసి సాధించడం జరిగింది. సో ఇప్పుడు ఇంక ఇది తట్టుకోలేక మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచన విధానం ఎంతసేపటికి అసత్యాన్ని ఏ విధంగా సత్యం అని చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తారో అది ఎప్పుడు ఇది కుక్క కాదు నక్క అంటే 10 సార్లు అంటే నమ్ముతారనేటట్టు ఆలోచన ధోరణితోనే ఉన్నారు. అది 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు జనాలు చూసిన తర్వాత ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు. క్లియర్గా విత్ డేటా తోటి నేషనల్ మీడియా మొత్తం ఆర్నబ్ గోస్వామి గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది విత్ డేటా సుప్రీంకోర్టు వేసిన సిట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ కన్నా ఇంకేదన్నా ఉంటుందంటే సాక్ష్యం. ఇంకా దానికి కూడా అది కాదు ఇది కాదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళని ప్రజలు ఆల్రెడీ చేత్కరించారు. 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా ఖచ్చితంగా రోడ్ల మీద కనపడితే కొట్టే పరిస్థితికి కూడా వస్తారు ఖచ్చితంగా. ఇంకా అవన్నీ ఏం చెప్పినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రవర్తించే ఆలోచన ఉంటే ఈ పాటికి ఎంతమందిని జైల్లో పెట్టి ఉండాలో, ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళని. బట్ చట్ట ప్రకారంగా అన్ని ఎంక్వైరీలు ప్రాపర్ రిపోర్ట్ తోటి ప్రాపర్ ఎవిడెన్స్ తోటే చేయాలని చెప్పనేసి చేస్తున్నారు అంతే. తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కళాశాలపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నర్సింగ్ కాలేజ్ ముసుగులో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కళాశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు ధర్నాకు దిగారు. తిరుపతి బాలాజీ నర్సింగ్ కళాశాలలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. విద్యార్థులకు లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కళాశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ పై పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. గతంలో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల వెనుక కూడా వేధింపులే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టి ప్రవీణ్ ను వెంటనే అరెస్టు చేసి కళాశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేటు పాఠశాలల్లో 25% విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించేందుకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి. పిలుపునిచ్చిన సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ. అధికారులు మండల అభివృద్ధికి రాజకీయ కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందించాలి కోరిన చిత్తూరు మండల పరిషత్ రూరల్ అధ్యక్షుడు గీతా సంపత్. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో 22/2/2026 తేదీన నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన బీసీవై పార్టీ పూతలపట్టు యువత అధ్యక్షులు ఓం ప్రకాష్. బంగారుపాళ్యం మండలం మొగిలి మహాశివరాత్రికి భక్తుల సౌకర్యార్థం అత్యధికంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తాం వెల్లడించిన ఏపీఎస్ఆర్టీసీ పలమనేరు డిపో మేనేజర్ అల్తాఫ్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.